ఈ దాదాకి మార్నింగే ఫస్ట్ జొన్న జావ చేసి పెట్టాలి. ఇది వచ్చేసేసి జొన్న రవ్వ. నెలకు ఒక 3 kgs తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి గాలించి బయట ఎండలో ఆరబెట్టి మిల్లుకి తీసుకెళ్ళి పట్టించుకొస్తాను అనమాట. నేను రెడీమేడ్ అనేది అసలు యూజ్ చేయను. తీసుకున్నాక అది తీసుకున్నాక ఏం చేస్తానంటే ఒక గ్లాసున్నర అంటే ఒక టీ గ్లాసున్నర హాట్ వాటర్ రవ్వ తీసుకున్నాను అనుకో, వాటర్ వచ్చేసేసి పెద్ద గ్లాస్తో మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్ తోటి 2 glasses వాటర్ తీసుకొని ముందు వేడయ్యి బాయిల్ అయ్యాక ఈ రవ్వ ఉంది కదా, ఈ రవ్వని తీసుకెళ్ళి ఇందులో వేస్తాను అనమాట. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికాక ఇది ఇలా ఉంటుంది. ఇది ఇంకా ఉడకాలి, ఇది ఉడకలేదు, ఉడుకుతుంది ప్రస్తుతం. ఉడికాక ఇందులో మజ్జిగ చిక్కగా చేసి ఒక గిన్నెలో వేసి దాదాకి ఇచ్చేస్తాను. ఇది దాదా ఎర్లీ మార్నింగే తినేస్తారనమాట. ఇది ఒక టిఫిన్. తర్వాత ఇంకో టిఫిన్ చేస్తాయి ఇది అయిపోయాక. అది నాకు దాదాకి మజ్జిగ వస్తుంది. ఈ మజ్జిగని మొత్తం ఇలా కలిపేసి గిన్నెలో పోసేయాలి. చూసావా, కొద్ది కావాలంటే మజ్జిగ పోసుకోవచ్చు. చక్కగా దాదాకి ఇచ్చేసేయి. దాదా అయితే దీన్ని నా బంగారు జావా అని కలవరిస్తూ ఉంటారు. ఒక్క పూట చేయకపోయినా సరే నా బంగారు జావా చేయలేదే అని అడుగుతారు. అంత ఇష్టం దాదాకి ఈ జావ అంటే.